సో హాయ్ ఎవ్రీవన్. సో కమ్యూనికేషన్ ఈజ్ ద కీ టు సక్సెస్. అంటే మనం మాట్లాడే మాట ఎదుటి వారిని బాగుపెడుతుందో లేదో పక్కన పెడితే ఇబ్బంది పడకుండా మాట్లాడగలిగితే ఖచ్చితంగా మీరు లైఫ్లో సక్సెస్ కావచ్చు. మీకు ఫీల్డ్తో సంబంధం లేదు, మీ బిజినెస్తో సంబంధం లేదు. మీరు మాట్లాడే మాటనే మీ ఫీల్డ్కైనా బిజినెస్కైనా బిగర్ అసెట్ అవుతుంది. అలాంటిది ఎలా మాట్లాడాలి అని డౌట్ వస్తే సో ఒకసారి ఇట్లనే దేవలోకంలో శని మరియు లక్ష్మి ఇద్దరు కూడా నేను అందంగా ఉందంటే నేను అందంగా ఉన్నా చెప్పి చాలా ఫైటింగ్ డిస్కషన్ జరగాల. ఇవన్నీ మనం ఎందుకు డిస్కషన్ చేయాలి? భూలోకంలో ఎక్కడికి వెళ్ళాలి అని డిసైడ్ చేసుకున్నప్పుడు ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఎక్కడుంది అంటే ఇట్ ఈస్ ఇన్ ముంబై. మరి ముంబైలో ఎవరింటికి వెళ్ళాలి? అంబానీ ఇంటికి వెళ్ళాలి. నా వెనకాల కనిపిస్తున్న సెండింగ్ చూడండి, అంబానీ ఇంటికి వెళ్తారు. డోర్ ముందు ఇద్దరు నిలబడి సాక్షాత్తు దర్శనం ఇచ్చి ఒక్కసారి లోపల నుంచి అంబానీ ఫ్యామిలీ నుంచి మేడం వచ్చి అమ్మ ఎందుకు వచ్చారు, ఇద్దరు నాకు ఎదురుగా నిలబడ్డారు, అసలు ఏంది విషయం అని చెప్పి అడిగినప్పుడు మా ఇద్దరిలో ఎవరు అందంగా ఉన్నారు నువ్వే చెప్పాలని చెప్పి చాలా డిబేట్ జరుగుతుంది. సో తను చాలా ఆలోచన చేసి ఒకటే ఒక చిన్న మాట, తల్లి మీరు ఒక్కసారి ఇంట్లోకి వచ్చి మళ్ళీ ఒకసారి బయటికి వెళ్ళండి నేను చెప్తాను అని చెప్పేసి తను ఒక చిన్న రిక్వెస్ట్ చేయడం వల్ల ఇంట్లోకి వచ్చి బయటికి వెళ్ళడం జరుగుతుంది. అంబానీ ఫ్యామిలీలో ఉన్న మేడము ఒక మాట చెప్తారు, అమ్మ లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తున్నప్పుడు చాలా అందంగా ఉంది, శని బయటికి వెళ్తున్నప్పుడు చాలా అందంగా ఉందని చెప్పి ఇద్దరిని సంతోషపెట్టే. ఇప్పుడు లక్ష్మి ఇంట్లోకి వచ్చి 20,000 కోట్ల బిల్డింగ్లో ఉన్నారు అండ్ అట్ ద సేమ్ టైం శని బయటికి వెళ్ళి దరిద్రానికి చాలా దూరంలో ఉన్నారు. సో మనం మాట్లాడే మాటే మనకు చెప్పుకోయే అవకాశం. మీరు ఎవరిని నొప్పించకుండా మాట్లాడగలిగితే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అసెట్. ప్రజెంట్ ఇస్ ద ఆర్ట్ ఆఫ్ కమ్యూనికేషన్ ఫర్ యువర్ సక్సెస్ ఇన్ యువర్ లైఫ్. గుడ్ లక్.